బోర్డర్ కట్టడానికి అయితే వెళ్తున్నామండి. మరి ఇక ముస్లింలే ఉంటారు, ఆడబడుకుంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఈ వీడియో అర్థం కావాలంటే దీనికి ముందు వీడియో కూడా చూసి ఉండాలి. ఆల్రెడీ చూసినట్లయితే ఓకేనండి, చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది. కొంచెం చూసి అయితే వచ్చేసి వెంటనే మళ్ళీ ఈ వీడియో అయితే చూడండి. అలాగే వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే కొంచెం కామెంట్ అయితే చేశారనుకో, నెక్స్ట్ టైం అయితే దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటానండి. మొత్తం మనం ఇప్పుడైతే నెల్లూరు బొంకలు అయితే ఉన్నాం. నెల్లూరు దాటాం. టైం వచ్చేసి 1 గంట అవుతుంది. ఇప్పుడు భోజనానికి అయితే ఆగాలి. ఎదరా వాటర్ అవి పట్టుకున్నాం. పంపులో కూలింగ్ వాటర్ ఉందని చెప్పేసి ఇంక ఎదరికి వెళ్ళిన తర్వాత తమిళనాడులో అయితే మళ్ళీ ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకున్నాం. ఇప్పటికి 2300 ఒకటి, 1500 ఒకటి, మొత్తం 3800 అయితే కొట్టించాం డీజిల్. బయలుదేరాలి ఇంకా. ఈ టోల్ గేట్ వచ్చి వెంకటాచలం టోల్ ప్లాజా అంటండి. ఇక్కడ మన బండికి 65 రూపాయలు అయితే కట్ అవుతుంది సింగిల్. సెకండ్ కేటగిరీ ఇది. ఏంటంటే ఫస్ట్ది ఒకటి ఓన్లీ కార్లో ఉంది, కిందకి వచ్చేటప్పటికి ఎల్సీవీ అలా ఉన్నది సెకండ్ కేటగిరీ. అందుకోసం అని చెప్పేసి 65 రూపాయలు అయితే కట్ అవుతుంది. ఈ టోల్ గేట్ వచ్చేసి 8వ టోల్ గేట్ అండి. అయ్యి బాబు, ఇంకెన్ని టోల్ గేట్లు ఉన్నాయి బాబు. రోడ్డు మటుకి తరుగుతలేదు కానీ టోల్ గేట్ల మటుకి ఫటాఫట్ దాని తర్వాత ఒకటి వచ్చేతనే. గూడూరు దగ్గరలో అయితే ఉన్నాం. భోజనానికి అయితే ఆగాం. 1 గంటన్నర అయింది. మొత్తం మన ఇంటికాడ నుంచి అయితే 435 + 20 455 కిలోమీటర్లు అయితే వచ్చాము. అదే ఏలూరు నుంచి అయితే కనుక 435 నుంచి 70 తెచ్చంతండి. 375 377 కిలోమీటర్లు వచ్చాం ఏలూరు నుంచి అయితే. భోజనానికి అయితే ఆగా. ఇక్కడ ఆల్రెడీ ఓనర్లు ఉన్నారు కదా, వెళ్ళి చెప్పమన్నాం. ఎందుకంటే ఇంత లాంగ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఒకసారి సడన్గా వచ్చి బండి అయితే సెల్ఫ్ ఆపకూడదు. ఒక 5 నిమిషాలన్నా నార్మల్ స్పీడ్లో కొంచెం అదే నార్మల్గా ఇలా రన్నింగ్లో అయితే ఉంచాలి బండి. ఎప్పుడు కూడా స్లోగా కూల్ అవుతుంది. ఒకసారి కూల్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే కొంచెం కంప్లైంట్ అయితే వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఆపకూడదు. కరెక్ట్గా 4:35 కదా, అది 1:35 1:40 కల్లా ఆపితే చాలు. ఇంచుమించు ఒక 5 నిమిషాలు. నెక్స్ట్ అప్పుడు వెళ్ళి మనం చేసేసి వచ్చి మళ్ళీ ఫటాఫట్ యాక్షన్. మనకు ఇప్పుడు వచ్చి టోల్ గేట్ వచ్చేసి 9వ టోల్ గేట్ అండి. ఇది 85 రూపాయలు అయితే అమౌంట్ కట్ అవుతుంది మన బండికి అయితేనే. బోధా అని మన పేరు, ఊరు పేరు. వెళ్ళిపోయేలాగా ఉంది. ఎదరెళ్ళి బండి కూడా చెన్నై అనుకుంటాండి. మార్కెట్కి వెళ్తున్నట్టు ఉంది. పచ్చిసరుకు అనుకుంటా. మొత్తం అన్ని కూరగాయలు, కరివేపాకు అవన్నీ ఉన్నాయి. నీళ్ళు కూడా తడుపుతారు కదా బెండకి వెళ్ళాలంటే అన్నీ అయితే. అందుకోసం అయితే నీళ్ళు అయితే కారుతా ఉన్నాయి. గోను సంచులతో ప్యాకింగ్ అయితే చేస్తారు బండి మొత్తం. వాతావరణం అప్పటికప్పుడు మొత్తం మారిపోయింది. ఈ వాతావరణం చూస్తుంటే మనకి ఎక్కడో కొడుతుందండి. మనల్ని తడిసి ముద్ద చేసి ఇలా ఉంది. మళ్ళీ మనం అయితే ఇప్పుడు మళ్ళీ 10వ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ టోల్ గేట్ వచ్చేసి 130 రూపాయలు అయితే కట్ చేసుకుంటారండి మన బండికి. ఇదేంటిది సూళ్ళూరుపేట టోల్ గేట్ అండి. ఏలూరుకి వెళ్ళినా కానీ మనం మటుకి తడపకుండా వదలలేము ఈ వర్షం మటుకి. ఇక చూడండి, ఈ ముక్క వరకు వచ్చింది, మళ్ళీ అక్కడ లేదు, మళ్ళీ ఆరిపోయింది. మేము బరకం కట్టేలాగా మొత్తం లోడ్ అంతా ఆరిపోయింది. ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ. ఫుల్గా తడిపోయింది గాలి మామూలుగా. అది బయలుదేరాలి ఇంకో 1 కిలోమీటర్. హైవే మీద ఏంటంటే అప్పటికప్పుడు వాతావరణం మారిపోతుందండి. అసలు ఒక 5 నిమిషాల ముందు ఏమీ లేదు అసలు. అప్పుడు పొద్దునుంచి లేదు. ఒక 5 నిమిషాల ముందు వర్షం వచ్చింది, బరకం కట్టాం, మళ్ళీ వర్షం ఆగిపోయింది. మళ్ళీ ఒక 5 కిలోమీటర్లు వచ్చేటప్పటికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంతలా కొడుతుందో వర్షము. మళ్ళీ ఇక్కడ చూడండి అసలు వర్షం ఏమీ లేదు. ఇంక ఉండికోవాలి తగ్గిపోయింది. ఆ తుపరాన్న మన గ్లాస్ మీద పడ్డ చినుకులు ఉంటాయి కదా, అది తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు అది వైబర్తో క్లీన్ చేస్తే పోతుంది. కాకపోతే ఇలా బరకం కట్టినప్పుడు ఎప్పుడు ఎక్కడ చిరాకు వచ్చేస్తాయండి. బరకం టపటపటపట కొడేసుకుంటుంది గాలికి, అదే చిరాకు వచ్చేద్ది.
బోర్డు చూస్తున్నారు కదా, ఉమ్మడి తనిఖీ కేంద్రం అంట, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. అంటే నాకు తెలిసి బార్డర్ దగ్గరగా అయితే వెళ్తున్నట్టున్నాం మనము. చూపిస్తానండి మీకు బార్డర్ అంటూ ఎలా ఉంటుందో, మీతో పాటు నేను కూడా చూస్తాను. మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. తొండూరు అండ్ ఊరి పేరు అయితే ఇది. మనం అయితే ఇంక దగ్గరికి వచ్చేస్తున్న వల్ల ఇంక షాప్ మీద పేర్లు కూడా ఇంక తెలుగు మాయమైపోతుంది. ఇంకా ఇంగ్లీషు తమిళ్లో ఉంటున్నాయి మొత్తం అంతా. ఇంక ఎక్కువ అంటే బార్డర్లో ఉండేటప్పటికి ఆల్లో ఇల్లో కూడా ఉంటారు కదా, తెలుగు వాళ్ళ కోసం ఇంగ్లీష్ అనుకోండి, తమిళ వాళ్ళ కోసం తమిళ్ అనుకోండి. పని చెన్నై ఇంకా 55 కిలోమీటర్లు ఉందనగా హైవే అయితే ఇలా డీవియేషన్ అయితే ఉంటుందండి. ఇలా ఉండేటప్పటికి మీకు మ్యాక్సిమం అర్థమైపోద్ది. బళ్ళన్నీ కూడా కాటా నుంచి అయితే వెళ్తాయి. అక్కడ అడిగితే మీకు చెప్తారు, అన్న ఇలా టీపీ తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళే చెప్తారు. ఇంకా చూస్తున్నారు కదా చెక్ పోస్ట్. ఇప్పుడు అయితే వెళ్తున్నాం మరి కట్టడానికి. నేనైతే ఫస్ట్ టైం రావడం వల్ల నాకు అంత అవగాహన లేదండి. లేదంటే కనుక మనం ఆన్లైన్లో తీసుకున్నట్లయితే మనకు ఒక 1000 రూపాయలు అయితే కలిసి వస్తాయి. మామూలుగా అయితే 3650 రూపాయలు అయితే అవుతుంది దీనికి. మన దగ్గర తీసుకునేది 4700 తీసుకుంటారు. అంటే ఎంత తేడా వస్తుందో చూడండి. అదేదో మనం ఆన్లైన్లో కట్టుకొని ఏదైనా నెట్ సెంటర్ దగ్గర ప్రింట్ తీపించుకున్నామంటే మనకు 3700, అంటే ఇంచుమించు ఒక 1000 రూపాయలు అయితే కలిసి వస్తుంది. కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా బళ్ళన్నీ కాటా ఎక్కించి ఆర్టీఓ చెక్ పోస్ట్ కాబట్టి ఇది ఒకవేళ ఓవర్లోడ్ ఉంటే మామూలుగా రూల్ ప్రకారం అయితే ఫైన్ వేస్తారు. బార్డర్ కట్టడానికి అయితే వెళ్తున్నామండి. మరి ఇక మనం ఫస్ట్ కౌంటర్కి అయితే వెళ్ళాలంట. మరి మన బండి అయితే అక్కడ పెట్టేసి వెళ్తున్నాం. ఏం లేదండి, మన బండి పేపర్లు అట్టుకెళ్ళాం. 4700 అంట మన బండికి. 3 టన్నులు పాసింగ్ ఉన్న లోపు ఏ బండి కన్నా సరే ఇలాగే కట్టించుకుంటారంట. మనం ఎప్పుడు కట్టినా సరే మార్చ్ ఎండింగ్కి అయితే అయిపోద్దంటండి. అదే మార్చిలో అయితే ఇక్కడికి వస్తే మరి బొక్కే. మరి మార్చి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ప్లస్ ఇంచుమించు సంవత్సరం అయితే వస్తుంది. మరి వ్యాలిడిటీ మనకైతే 9 నెలలు వచ్చింది. మార్చి 31 వరకు అయితే ఉంటుందంట. ఇదిగోండి మనం కట్టింది. వెళ్తున్నాం ఇప్పుడు. 4700 అయితే తీసుకున్నారు. హలో చెన్నై, చూసారు కదా, మరి క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. మరి మనమైతే ఇప్పుడు చెన్నైలో అయితే ఉన్నామండి. రోడ్డు ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు, మొత్తం అంతా గీకేశారు. చూస్తున్నాగా ఇదంతా చెన్నై. ఇక్కడ నుంచి మేము వెళ్ళే ప్లేస్ అయితే ఇంకా 50 కిలోమీటర్లు అయితే ఉందండి. ఆడికి వెళ్ళిన తర్వాత దింపేసుకొని మళ్ళీ మనం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళి ముందు పేరు అయితే రాయించుకోవాలి. మనం అయితే ఇప్పుడు చెన్నైలోనే ఫస్ట్ టోల్గేట్ దగ్గర అయితే ఉన్నామండి. ఫస్ట్ ఏ టోల్గేట్ దగ్గర ఈ బోర్డులు అయితే కనబడతాయి కదా, ఈ బోర్డులు వచ్చేసి ఎగ్జామ్షన్, అంటే ఏట్లకైతే టోల్ గేట్లు కట్టక్కర్లేదో అవి మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. అంబులెన్స్కి, ఫైర్కి, పోలీస్కి, గవర్నమెంట్ వెహికల్స్కి, పోస్ట్ మార్టం వాటికి ఉంటాయి కదా, ఫ్యూనరల్స్కి తీసుకెళ్ళి అలాంటి వాటికి అన్నింటికి ఎగ్జామ్షన్ అని చెప్పేసి బోర్డులు అయితే ఉంటాయి. దేనికొని మనం ఎప్పుడైనా చదివితే కనుక కొంచెం క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇదైతే మనకి చెన్నైలో అయితే ఫస్ట్ టోల్ గేటు 120 రూపీస్. ఇది దాటిన తర్వాత మనకు ఇంకో టోల్ గేట్ అయితే తగులుతుంది. నెక్స్ట్ ఇంకా అన్లోడింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇది వచ్చేసి రెడ్ హిల్స్ అంటారు. అంటే మామూలుగా పేరు అయితే వేరే చూపెడుతుంది, నల్లూరు సంథింగ్ ఏదో చూపెడుతుంది, కానీ రెడ్ హిల్స్ టోల్ గేట్ అయితే అంటారు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు అన్నీ కూడా మన సైడ్ వెళ్ళి ఇక్కడే అయితే ఎక్కువ ఉంటాయి. అసలు చాలా స్లోగా అయితే ఉన్నాయి స్కానర్లు. అన్ని లైన్లు కూడా ఇలాగే పెడుతున్నాయి, మొత్తం జామ్ అయిపోతున్నాయి ఎక్కడికక్కడ. చాలా టైం అయితే పట్టేస్తుంది ఇక్కడ. చూడండి, అసలు వెహికల్స్ వచ్చి కూడా పెద్ద రావట్లేదు, కదులుతలేదు అసలు. ఎదర బస్సు అయితే ఆగిపోయింది చాలాసేపు నుంచి. M4 రెడ్ హిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. నేను ఎంతసేపు ఆగేది పక్కన జెండాలు చూస్తున్నారు కదా, ఈ జెండాలన్నీ కూడా ఏదో పార్టీ మీటింగ్ అంట. ఈ జెండాల వెనకతలు ఉన్న జనాన్ని చూడండి, అదంతా ఏంటంటే గొర్రెలు సంత. మొత్తం ఇలా గుంపులు కింద ఉన్నాయి. ఇక్కడికి వచ్చి అయితే పాట టైప్లో పెడతారంట, అట్లా పాడుకొని తీసుకెళ్తారంట. మొత్తం ఇలా చూడండి, మొత్తం లైన్ ఎలా ఉన్నాయి, గుంపులు కింద. చెరువులు అయితే గుంపులు ఉన్నాయి, ఒకటి పైకి అయితే ఎక్కించి మార్కులు అయితే పెట్టుకుంటున్నారు. ఇక్కడ మెట్రో వర్క్ అయితే రన్నింగ్లో ఉందండి. మొత్తం ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉంది.
చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్. మనం వెళ్ళేది ఇంకా ఇంచుమించు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇంకా ఇదంతా కంప్లీట్ అవ్వడానికి చాలా అయితే టైం పడుతుంది. ఇంకా గ్రౌండ్ వర్క్లు అయితే ఉంది ఇప్పుడు. మరి సిటీలోకి అయితే మనం వెళ్ళదు. సిటీ ఎలా ఉన్నదో ఏంటో కూడా మనకు అసలు తెలియదు. ఇంకా అంతా ఎంట్రన్స్లోనే ఆగిపోయాం. మనం అయితే లాస్ట్ టోల్గేట్ అండి, 12వ టోల్గేట్ ఇది. ఇక్కడికైతే వచ్చాము. మరి ఇక్కడ ఎంత కట్ అవుతుందో ఏంటో చూద్దాం ఉండండి ఎంత ఉందో. మొత్తం దారి పొడుగు హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా ఇన్ని టోల్గేట్లు అయితే తగలవు మనకి. మొత్తం దారి పొడుగు టోల్గేట్లే మొత్తానికి. 45 రూపాయలు అండి ఇక్కడ. 45 కాదు, 45 కారుకి 70 రూపాయలు మన దానికైతే. మామూలుగా అవుతలేదుగా టోల్గేట్లకి అమౌంట్. మొత్తం ఇక్కడికి చెన్నై రావాలంటే టాప్ కిరాయి ఉంటుంది తప్ప మామూలు కిరాయి అయితే బొక్క పడేయాలంటుందండి మనకి. ఇక్కడికి పోర్టు దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే అన్నీ కూడా కంటైనర్లు అయితే వస్తాయి కదా, అందుకు చాలా మటుకు బళ్ళుగా అయితే ట్రక్కులు ఏమి లేవు. అంతా ఓన్లీ ఓపెన్గా ఉన్నాయి. మొత్తం కంటైనర్లు వేసుకెళ్ళే టైపు. చూడండి అటు ఇటు కూడా ట్రాలీలే ఉన్నాయి ఎక్కువ. ఇవన్నీ కూడా ఏంటంటే పోర్టు నుంచి వచ్చి కంటైనర్లు అయితే వేసుకెళ్తాయండి ఎక్కువ. ఇంకా ఎదరైతే ఇంకా ఎక్కువ ఉంటాయంట. 582 కిలోమీటర్లు అండి ఉంటే దానికి ఒక 20 కిలోమీటర్లు కలపాలి. 20 కిలోమీటర్లు వచ్చిన తర్వాత నేను పెట్టాను కాబట్టి 602 కిలోమీటర్లు వచ్చింది ఇక్కడికి. 602 ఇదో పాయింట్ అంటే 603 కిలోమీటర్లు. డీజిల్ వచ్చేసి మనం ఫస్ట్ ఇంటికాడ ఎంత బయలుదేరామో అంత ఉంది. అంటే 3800 కొట్టించాం కదా, 3800 అయిపోయినట్టు ప్రస్తుతానికి. ఇంకా టోల్గేట్లు ఎంత అయినాయి ఏంటి అన్నీ కూడా ఇప్పుడు లెక్క వేయాలి. చాలా టోల్గేట్లు ఉన్నాయండి బాబా. అసలు చిరాకు వచ్చేసింది. అడిగడికి టోల్గేట్ ఉన్నట్టు ఉంది అసలు. మొత్తం అన్నీ కూడా మీకు లెక్కేసి ఎంత అయింది ఏంటి అన్నీ కూడా చెప్తాను. మరి గట్టిగా అయితే ఒక 5 కిలోమీటర్లు వచ్చి ఉంటుంది వర్షం. ఆ మాత్రం దానికి మమ్మల్ని తడిపేసి బరకం కట్టించేసింది. అయితే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు లోకల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఒకటి ఉంటే మన సైడ్కి అక్కడికైతే వెళ్తున్నాం. వెళ్ళి ఇంకా అక్కడ పడుకోవడమే. పొద్దున్నే ఇంకా స్టార్ట్ అయ్యింది కానీ ఈరోజు సండే కాబట్టి ఇప్పుడు ఎలాగా ఉండవు. రేపు పొద్దున్న సెట్ చేసుకొని ఇంక వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే 20 కిలోమీటర్లు అయితే ఉందండి మనం వెళ్ళి ప్లేస్. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వచ్చేసి 20 కిలోమీటర్లు ఉంది. ఆడికి వెళ్ళి ముందు మన బండి రిజిస్టర్ చేసుకోవాలి. ఇటు సైడ్ నేను ఇలా లోడ్ కావాలి అలాగని చెప్పేసి. అయ్యి బాబాయ్ బండితో ఆటోకి ఎందుకు పడినాడు ఏకంగా. ఏమాత్రం అటు ఇటు అయినా కానీ కాల్ ఎందుకు బంద్ చేయదు ఏంటో. అయ్యి బాబాయ్ ట్రాఫిక్ మామూలుగా లేదండి బాబా. అడిగడికి సిగ్నల్లో ఇగో మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లు అయితే ఉంది ఇంకాను. ఇందాక సాఫీకి బాగానే వచ్చేసాం. ఇప్పుడు సాయంత్రం అయింది. ఇంకా సండే మూలన ఖాళీగా ఉందంట, లేదంటే ఇంకా అసలు ఖాళీ ఉండదంట. ఇక్కడ కళ్యాణ మండపాలకి ప్రతిదానికి ప్యాలెస్ అని పేరు పెట్టారు. నిజంగా పెట్టిన పేరుకి న్యాయం చేసినాయి. అన్నీ కూడా అలాగే ఉన్నాయి, సేమ్ ప్యాలెస్ లాగే ఉన్నాయండి. SSR ప్యాలెస్, SSR మినీ ప్యాలెస్ అంటే చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందా. ఈరోజు పెళ్ళిళ్ళు అయితే గట్టిగా జరిగిందండి. దారిలో అడిగింది అంతా భలే ఉంది కదండి. మరి కరెక్ట్గా ఇంకా పొద్దున్న దాకా వెయిట్ చేయాలి కదని చెప్పేసి ఇంకా ఇంట్లో పడుకుందాం అనుకునేటప్పటికి సడన్గా వర్షం అయితే చెత్త కొడేసిందండి. ఇంక జాగ్రత్తగా ఇంకా మరేమో లోపల విండోలు లేపుతుంటే గాలి తగలట్లేదు. వెనకాల తీస్తుంటే వెనకాల నుంచి వర్షం వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి మన బండిలో మేట్లు ఉంటాయి కదా, అవి క్యాబిన్ మీద వేసి కొంచెం ఇలాగైతే సొలుపురు రాకుండా అయితే కట్టాను. కొద్దిగా మేట్లు కూడా వర్షం అయితే ఆపి బాగానే ఆపినాయి. లేదంటే ఈ బొక్కల నుంచి వర్షం వచ్చేసేటప్పటికి మొత్తానికి బండి కూడా తడిసిపోతుంది, మనం తడిసిపోతున్నాం. చుక్కలు కనబడుతుంది. చుక్కలు మనకి ఎందుకు వచ్చిందండి తిప్పలు.
కానీ ఏంటంటే ఈ మురుగుండ్ర వల్ల దోమలు అయితే దారుణంగా ఉన్నాయండి. అందుకోసం అని చెప్పేసి మన బండిలో కొంచెం దోమలు ఎగరొస్తూ ఉంటాయి, వెలిగించా. ఎప్పుడు తీసుకున్నాం, ఇప్పుడు ఉపయోగపడింది. దెబ్బకు పోయినాయి దోమలన్నీ కూడా. సొంత ఒక్కట్లేదు. ఇప్పుడు రండి చూసుకుందాం మీ పని. మీ పెతపు మా పెతపము. నా దగ్గర దోమలు ఎగరొత్తులు ఉన్నాయి. పై తొడగొడతాయేమో. ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం రా అంటే అంటయ్యో. టైం అయితే 12 అయిందండి. జాగ్రత్తగా పొద్దున్న దాకా స్పెండ్ చేయాలి టైం. ప్రశాంతంగా వర్షం రాకుండా ఉంటే ట్రిప్లో పరిగేద్దాం. ఏం తెలియపోదు అసలు. ఇది మధ్యలో దెబ్బ కింద ఉంటుంది. బొక్కలాగా అంత సమానంగా ఇస్తే ఎక్సలెంట్గా ఉంది. మన సూపర్ సీట్లాగా గేర్ రాడ్ కూడా అడ్డు రాకపోతుంది దీనికి. మరీ చిన్న సీట్ ఒకటి సెపరేట్గా ఇచ్చాడు. ఆర్ట్ ప్లానింగ్ ఎలా ఉన్నాయో కంపెనీ వాడి ప్లానింగ్లు. ఓకేనండి, మరి గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగానే పట్టిందండి. ఆ దోమల అగ్రత్తలు వెలిగించిన తర్వాత కొంచెం చాలా పీస్ఫుల్గా ఉంది. దాంట్లో అయినా మొత్తం మంది వెలుగుతారేమో. ఎలా పట్టింది, ఎలా పడుకున్నానో కూడా తెలియలేదు అసలు. పొద్దులే అయింది. ఇక్కడికి 9-10 వస్తారంట ఆఫీస్కి. ఈలోగా మనం కొంచెం బ్రష్ అయి చేసుకొని వాటర్ అవి ఉన్నాయి, ఫ్రెష్ అయిపోతాం. ఫ్రెష్ అయిపోయి కొంచెం టిఫిన్ అయి చేసి రెడీగా ఉన్నాం అనుకో, తక్కువ మనకి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడానికి ఉంటుంది. బల్లి చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం ఐసర్లు ఎక్కువ. మనది చిన్న బల్లిలోకి వచ్చేసి రవి 30 అంటే నాది ఒకటే ఉంది. ఇలాంటి చక్రాలు అయితే లారీ మీద వెళ్ళడం చూసే ఉంటారు మీరు. ఏంటంటే తమిళనాడులో మొత్తం అంతా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కాబట్టి వాటికి లాక్కెళ్ళి కేబుల్ అంటే దీంట్లో ఉంటాయి. ఇక్కడ రోడ్డు పక్క అయితే చాలా పడేసి ఉన్నాయి కేబుల్ కిరాయిల కోసం ప్రతి డ్రైవర్లు. అదే నూనె చెప్పండి, చెప్పు. మా వాడు నూనె తీసుకున్నాడంటే ఇక్కడ బాగా బాగుంటుందంట నూనె. రాత్రి వర్షానికి అయితే మొత్తం అంతా కింద అయిపోయింది. బళ్ళు తెగదిపేస్తున్నాయి, ఇంకా ఎక్కుతలేదు కూడా. ఇలాంటి టైంలో అంటే స్కిడ్ అయింది అనుకో, ఏదో బండి కొట్టేస్తుంది అని చెప్పి పక్క వాళ్ళకి భయం. నాకు తెలిసే ఈరోజు మనకు లోడ్ తగిలిలా అయితే లేదు, ఎందుకంటే బక్రీద్ హాలిడే అంట. సో గ్రూపులో కానీ దేంట్లో కూడా అసలు లోడ్ అంటే రావట్లేదు. వచ్చినా కానీ ఒక్క 2 నిమిషాలు ఉంటుంది అంతే. తక్కువని బిజీ వచ్చేస్తుంది. ఫోన్ చేసేలాగానే అన్న లోడ్ అయిపోయింది అన్న అంటున్నారు. అంత ఆవురావురుగా ఉన్నది ఎవరికి అసలు. అయ్యి బాబు, ఇక్కడ వచ్చేటప్పటికి ఒక బండి అయితే 6 రోజులు అయిందంట. ఐసర్ బళ్ళు అయితే 14 రోజులు 12 రోజులు అయిందండి. ఇంకా చిన్న బళ్ళు ఉన్నాయి 2 రోజులు 3 రోజులు వచ్చి. మనం ఎన్ని రోజులు ఉండాలో ఇక్కడ రిటర్న్ కిరాయి కోసం. అయ్యి బాబోయ్, బాబాలు లేదు అసలు. అనవసరంగా ఎందుకు ఒప్పుకున్నానా నీలా ఉంది. వేడివేడిగా వస్తానండి. ఇవన్నీ అయితే మరి కాకినాడ అంటే చేపలు అయితే వేసుకొచ్చారంట. ఇవన్నీ ఏంటి నువ్వు వేసుకొచ్చిన చేపలేనా? చూడండి, తమిళనాడు భోజనం ఫిష్, చేపల పులుసు, అప్పడం ఆల్రెడీ మెత్తపడిపోయిందండి. ఇది ఉంది కదండి, నేను తినగా మిగిలింది. మామూలుగా అయితే ఇది వేస్టే, కానీ చూడండి ఎంతలో యూజ్ అవుతుందో. దా చేప తిను. కాల్కేమైంది, ఎవరెక్కిచ్చారు? తిను తినే, నీకోసమే తీసుకొచ్చాను. అది చూసారా, మనకు వేస్ట్ అనుకున్నదే దీనికి కడుపు నిండుతుంది. అది మామూలుగా అయితే మనం తేకపోతే చెత్త కుప్పలోకి పోద్ది వేస్ట్గా. ఇది ఇప్పుడు దీని ఆకలి కడుపులోకి వెళ్తుంది. పాపం కాల్ చూడండి ఎవరెక్కిచ్చేసారో. కొంచెం బండ్లు అయితే తీసినప్పుడు చూసుకున్నాను ప్రతి ఒక్కరు. మనకంటే హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ ఉన్నాయి, ఇలాంటి వాటికి ఏమి ఉండవు కదా. ఇంకా ఈరోజు అయితే మనకు లోడ్ అయితే తగిలిలా లేదు. ఇంకా మొత్తం ముగ్గురు అయితే పరిచయం అయ్యారు ఇక్కడ. మొత్తం ముగ్గురు కూడా బడదోస్తులే. మనది ఒకటే ఇంటర్ 30.
దాంట్లో ఒక అన్నకైతే లోడ్ తగిలింది, ఎక్కడి వరకు నెల్లూరు వరకు అయితే. ఆ అన్న అయితే వెళ్ళిపోయాడు, ఇంకో 2 బడా దోస్తులు మేము ఉన్నాం. ఇంకా నాకు తెలిసి ఒక అన్న అయితే 6 రోజులు అయిందంటే వచ్చి, ఒక అన్న అయితే 2 రోజులు అయింది. మనం నిన్న వచ్చాం, ఈ రోజు లేదు, ఇంకా రేపు అయితే 2 రోజులు అయినట్టే మంద కూడా. ఏమిరా బాలరాజు, ఇంత దారుణంగా ఉంది ఫీల్డ్ అసలు అని. ఒక్క కిరాయి కూడా తగలకుండా అలా గ్రూప్లో వచ్చేటప్పుడు ఫోన్లు వచ్చేస్తాయి, ఈ మెసేజ్లు వచ్చేస్తాయి, ఇక చెన్నై నుంచి ఇది వేసుకెళ్ళాలి, చెన్నై నుంచి అది వేసుకెళ్ళాలి అని చెప్పేసి. ఇప్పుడు అలా చిన్న మెసేజ్ పెట్టి కూడా లేదు ఎవడను. మరి దారుణంగా ఉంది అది. మళ్ళీ మనం హైదరాబాద్ వెళ్తే అప్పుడు మళ్ళీ చెన్నై మొదలవుతాయి. ఇప్పుడేమో హైదరాబాద్ తెగ వచ్చేస్తున్నాయి. అలా ఉంటుందండి గ్రూప్లోకి వెళ్ళాలంటే. స్నానం చేయడానికి ఏమో నీళ్ళు కూడా లేవు ఇక్కడ అసలు, ఎందుకంటే అక్కడ మోటార్ అయితే పని చేయట్లేదంట, వాటర్ కూడా లేదు. ఇదే అవతారం. మొత్తానికి సక్సెస్ఫుల్గా అయితే ఇంక ఈ టోల్గేట్ దగ్గర రోజు అయితే గడిచిపోయింది. ఇంక మళ్ళీ రేపు పొద్దున్న చూడాలి కిరాయి అయినా తగులుతుందా, లేకపోతే ఇంక రేపు కూడా చూసుకోమరి. మొత్తానికి మనం అయితే ఫ్రెష్ అయిపోయామండి. ఇంక మొత్తం పొద్దున్న చిరాకు వచ్చేసింది, ఇప్పటికి నీళ్ళు అయితే ఉన్నాయని చెప్పేసి ఇంక ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడు తినడానికి అయితే వెళ్ళాలి. రేపు పొద్దున్నకైతే మనకి కిరాయి అయితే వచ్చింది, ఇక్కడ నుంచి కాకినాడకి అయితే కిరాయి వచ్చింది. మనం వెయిట్ చేసిన దానికి కొంచెం మంచిది అయితే జరిగింది. ఇంక రేపు పొద్దున్న మళ్ళీ ట్రిప్ ఎలా వెళ్ళాం, లోడ్ ఏంటి, ఎలా చేసుకెళ్ళాం ఏంటి అంతా కూడా క్లియర్గా అయితే చూపెడతానండి. మరి వీడియో నచ్చితే మరి తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో, ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే పెడతానండి. మరి మొత్తానికి అయితే ఫ్రెష్ అయిపోయాం. బ్రో నేను వెళ్తున్నాం, బ్రో అయితే అవనగడ్డ బడా దోస్తు బండి, అదైతే మనకు తెలిసిందే కదా, మళ్ళీ నేను చెప్పాలండి. టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం. మేము ఉన్న దగ్గర ఎక్కడ కూడా మెస్ అయితే ఏం లేదు, ఇంకా ఓన్లీ టిఫిన్ సెక్షన్. తినేసి బండ్లోకి వెళ్ళి మళ్ళీ దోమలతో బ్యాటింగ్ చేయాలి. సైడ్ నుంచి చెన్నై ట్రిప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీనికి ఎంతకు వచ్చేయింది మొత్తం నేను చెప్తున్నాను చూడండి. డీజిల్కి ఇంచుమించు 3800 అంటే 4000 లెక్కెట్టుకోండి. సింగిల్ ఓన్లీ నేను చెప్పేదంతా సింగిల్. 4000 డీజిల్గా అయింది. ఒక 1100 చిల్లరే టోల్గేట్లకి అయింది. మొత్తం టోల్గేట్లు వచ్చేసి ఎన్ని 12 టోల్గేట్లు అయితే వచ్చినాయి. మొత్తం 1100 అయితే అయింది టోల్గేట్లకి. ఇంకోటి వాటర్ పాస్ వచ్చి 4700. అదేంటంటే మనం ఎప్పుడు తీసుకున్నా కానీ మార్చి ఎండింగ్కి అయితే అవుతుందంట. దాని ఎక్స్పైరీ డేట్ వచ్చేసి పలానా టైం అంటూ ఏం లేదు. ఇంకా నువ్వు మార్చిలో తీసుకున్నా, ఫిబ్రవరిలో తీసుకున్నా మార్చికి అవుతుంది, మార్చిలో తీసుకున్నా మార్చికి అయిపోద్ది. నువ్వు ఏప్రిల్లో తీసుకున్నా కానీ వచ్చే సంవత్సరం మార్చికి అవుతుంది. అప్పుడైతే బాగా బెనిఫిట్ అయితే ఉంటుంది దానివల్ల. మనం అయితే ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి ఇంచుమించు 9 నెలలు అయితే వచ్చింది. మామూలుగా అయితే ఆన్లైన్లో తీసుకుంటే 3700 అయితే అవుతుంది. మనం బయటని ఇక్కడ తీసుకోవడం వల్ల బార్డర్ దగ్గర 4700 అయితే తీసుకున్నారు. అది మామూలు ఆన్లైన్లో అయితే యాక్సెప్ట్ చేయరంట, ఇక్కడే తీసుకోవాల్సిందేనంట కంపల్సరీ. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఉంటుంది రా బాబు. అంటే ఎంత అయింది, ఇది 5000 ఖర్చు ఇంచుమించు. ఇది 5000, డీజిల్కి 4000, 9000, టోల్గేట్లకు వచ్చేసేటప్పటికి 1100 అంటే మన మెయింటెనెన్స్ అయ్యి ఒక 2000 లెక్కేసుకుంటాం, 1500 లెక్కెట్టండి. అప్పుడు ఎంత అయింది, 5000, 4000, 9000, 1500, 10500 అయితే ఖర్చు అయితే అయింది ఇక్కడికి ఓన్లీ సింగిల్ రావడానికి. మళ్ళీ వెళ్ళేటప్పుడు డీజిల్కి టోల్గేట్లకి ఏం కాకుండా. సో దాన్ని బట్టి అయితే కొంచెం కిరాయి అయితే మాట్లాడుకోండి. నేను వచ్చిన కిరాయి అయితే ఇది 18000. దాంట్లో ఏంటంటే మనం బార్డర్ పాస్ అనేది సంవత్సరానికి కాబట్టి ఈ కిరాయి కంగా అయితే లెక్కెట్టుకోకూడదండి ఎప్పుడును. మరి దీన్ని బట్టి ఇంక ఎంత మిగిలిపోయిందో ఏంటో మీకైతే తెలిసిందే కదా మొత్తం అంతా కూడాను. ఇంకా రిటర్న్ తగిలితే తగులుతుంది, లేకపోతే తగలదు మ్యాక్సిమం. మన లక్కి బాగుండి తగిలింది కొంచెం, అదైతే వేసుకొని వెళ్తున్నాం. అది అంతా కిరాయి మొత్తం అన్నీ కూడా క్లియర్గా అయితే చూపుతానండి. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే వీడియో ఫుల్గా చూసి మీకు ఏమనిపించిందో కొంచెం కామెంట్ అయితే పెట్టారనుకో, మరి నాకు ఇంకా మరింత జోష్గా అయితే అనిపిస్తుంది. అయ్యి బాబు మన వాళ్ళందరూ మన వీడియోలు చూస్తున్నారు, అయితే ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలి, ఇంకా మంచి మంచి చూపెట్టాలి, ఇంకా చాలా దిక్కులకి వెళ్ళాలని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మీరు ఏం చూడకుండా లేకపోతే చూసి సైలెంట్గా ఉంటే మాకు ఎలా తెలుస్తుందండి మీరు చూసారో లేదని. సో చూసిన లైక్ కొట్టేసి అన్న నాది సెకండ్ లైక్, నా థర్డ్ లైక్, నా ఫోర్త్ లైక్ అని చెప్పేసి మీరు కొట్టిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి ఉంచుకోండి.
నేను మిమ్మల్ని ఎప్పుడైతే కలుస్తానో అప్పుడు ఆ స్క్రీన్ షాట్ చూపించారు అనుకో, నేను చూస్తా. కొన్ని షరతులు అయితే ఉంటాయి పక్క. అంటే మన వీడియోలు షేర్ చేస్తున్నారా లేదా, మన వీడియో లైక్ చేస్తున్నారా లేదా, మన వీడియోలు కామెంట్ పెడుతున్నారా లేదా, అదైతే చూస్తా. మీకు తప్పకుండా అయితే గివ్ అవే అయితే ఉంటుందండి, అదైతే మర్చిపోకండి. మన వీడియోలు చూసే వాళ్ళు కూడా ఎవరో లాస్ పోవక్కర్లేదు, మీరు వీడియోలు చూస్తేనే డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అలాగే మరి ఇంకెంత చెప్పిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పకపోతే బాగోదు కదండి, అందుకని కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ వాచింగ్ గౌరీ శంకర్ ట్రాన్స్పోర్ట్.